Good morning, everyone. Today we will discuss Berkeley algorithm. So this is the very important algorithm in this chapter. So first of all, what is Berkeley algorithm? The server polls each machine periodically asking it for the time. Okay, na? The server polls each machine periodically asking it for the time. Based on the answers, it if computers an average time and tells all the other machines to advance their clocks to the new time or show their clocks down until some specific reduction has been achieved. Okay, now Berkeley algorithm ante the server polls each machine periodically asking it for the time. సో అంటే ఏంటంటే the server polls each machine periodically asking it for the time ante. For example, this is the server and these three systems are clients. Each time server asking clients, the server is asking all the clients, what is your system time? ఈ సర్వర్ అనేది ఈ సిస్టమ్ అడుగుతుంది వాట్ ఈజ్ యువర్ సిస్టమ్ టైం. సర్వర్ ఈ సిస్టమ్ అడుగుతుంది వాట్ ఈజ్ యువర్ సిస్టమ్ టైం అని. సర్వర్ ఈ సిస్టమ్ అడుగుతుంది వాట్ ఈజ్ యువర్ సిస్టమ్ టైం. మై సర్వర్ టైం మై టైమ్ ఈజ్ 3 o'clock. సో వాట్ ఈజ్ యువర్ టైం ఆస్కింగ్ సర్వర్. సర్వర్ అనేది క్లయింట్స్ని ఈచ్ ఇండివిజువల్ క్లయింట్స్ని అడుగుతుంది. ప్రజెంట్ నా సర్వర్లో 3 o'clock టైం ఉంది, మీ సిస్టంలో ఎంత టైం ఉంది. C1 అడుగుతుంది, క్లయింట్ 1 అడుగుతుంది, అండ్ క్లయింట్ 2 అడుగుతుంది, అండ్ క్లయింట్ 3 అడుగుతుంది. సో దాన్ని ఏమంటే ది సర్వర్ పోల్స్ ఈచ్ మిషన్, దీస్ ఆర్ ద మిషన్స్, మిషన్ 1, మిషన్ 2, మిషన్ 3, మిషన్ పీరియాడికల్లీ ఆస్కింగ్ ఇట్ ఫర్ ది టైం. అంటే ఇది సర్వర్ అనేది ఈచ్ టైం క్లయింట్స్ని టైం అడుగుతుంది. ప్రజెంట్ మై ఇన్ 3 o'clock. సో వాట్ ఈజ్ యువర్ టైం client 1 and client 2. So what is my in 3 o'clock? So what is your time? Client 2. So client 3. So my in 3 o'clock. So what is your time? So like that. ఇలా ఈచ్ టైం సర్వర్ అనేది క్లయింట్స్ని నా టైం ఎంత ఉంది మీ టైం ఎంత ఉందని ఆస్కింగ్ చేస్తుంది. ఓకేనా. సో బేస్డ్ ఆన్ రిప్లై గివెన్ బై ఈచ్ సిస్టమ్, based on replay given by each system, if computers are average time, it computes an average time. సో ఏదైతే సర్వర్ అనేది క్లయింట్స్ని వాట్ ఈజ్ యువర్ టైం అని రిక్వెస్ట్ అడుగుతుందో ఈ క్లయింట్స్ అనేవి రెస్పాన్స్ ఇస్తాయి. నా టైం ఇంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నా టైం 2 o'clock ఉంది, నా టైం 3 o'clock ఉంది, నా టైం 4 o'clock ఉందని ఈ క్లయింట్స్ అనేవి సర్వర్కి రిప్లై ఇస్తాయి. సో దాన్ని ఆ రిప్లైని బేస్ చేసుకుని ఏమవుతుందంటే కంప్యూట్స్ ది యావరేజ్ టైం. సో అప్పుడు ఏం చేయాలంటే యావరేజ్ టైంని కంప్యూట్ చేయాలి. అంటే ఏం చేయాలంటే ఆల్ సిస్టమ్స్ టైమ్స్ ఈక్వల్గా ఉండేటట్టు యావరేజ్ చేసుకోవాలి. ఓకేనా. ఆల్ సిస్టమ్ టైమ్స్ ప్రజెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇది 3 o'clock ఉంటే ఇది 2 o'clock ఉంటుంది, ఇది 4 o'clock ఉంటుంది, ఇది 5 o'clock ఉంటుంది, డిఫరెంట్గా ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ టైమ్స్ అన్నిటిని మనం ఏం చేయాలంటే యావరేజ్ చేయాలి. అర్థమైందా. సింపుల్గా ఏం లేదమ్మా. సర్వర్ అనేది ఈచ్ క్లయింట్ని టైం అడుగుతుంది. నా టైము సర్వర్లో 3 o'clock ఉందాము, మీ క్లయింట్స్లో మీ సిస్టంలో మీ టైం ఎంత ఉందని అడిగింది. సో అప్పుడు ఈ క్లయింట్స్ ఏం చేస్తే రిప్లై ఇస్తూ ఉంటాయి సర్వర్కి, నా సిస్టంలో ఇంత టైం ఉంది, నా సిస్టంలో ఇంత టైం ఉంది, నా సిస్టంలో ఇంత టైంలో రిప్లై ఇస్తాయి. సో అప్పుడు సర్వర్ ఏం చేస్తుందంటే అన్ని డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి సర్వర్ ఏం చేస్తుందంటే ఈ టైమ్స్ అన్నిటిని యావరేజ్ చేస్తుంది. అంటే ఆల్ సిస్టమ్స్ సర్వర్ అండ్ క్లయింట్స్ ఆల్ సిస్టమ్ టైమ్స్ ఆర్ మస్ట్ అండ్ షుడ్ సేమ్గా ఉండాలి. అర్థమైందా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ మీనింగ్. సెకండ్ పాయింట్ మీనింగ్ వచ్చేసి బేస్డ్ ఆన్ ది ఆన్సర్స్, క్లయింట్స్ ఇచ్చిన ఆన్సర్స్ని బేస్ చేసుకొని ఇట్ కంప్యూటర్స్ an average time, it computes an average time and tells all the other machines
and tells all the other machines to advance their clocks to the new time or show their clocks down until same specific reduction has been achieved. అంటే ఏంటంటే క్లయింట్స్ అనేవారు సర్వర్కి రిప్లై ఇచ్చినప్పుడు సమ్ సమ్ క్లయింట్ సిస్టమ్స్ అనేవి సర్వర్ కన్నా ఎక్కువ ఉండొచ్చు టైము, సమ్ క్లయింట్ సిస్టమ్స్ సర్వర్స్ కన్నా డౌన్లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద సర్వర్ అండ్ దీస్ ఆర్ ద క్లయింట్స్. సో సర్వర్ సిస్టంలో టైం ఎంత ఉంది? 3 o'clock ఉంది. సో సర్వర్ క్లయింట్కి రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది, వాట్ ఈజ్ యువర్ సిస్టమ్ టైం. అలాగే ఈ సిస్టమ్ కూడా రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది, వాట్ ఈజ్ యువర్ టైం. బట్ the clients, suppose the client is replying my time, suppose the client is replying the time is 3:10. సో ఈ డయాగ్రామ్ లో చూడండి అమ్మా, సర్వర్ క్లయింట్ సర్వర్ ఏమవుతుందంటే హియర్ ద సర్వర్ సిస్టమ్ ఈజ్ ఆస్కింగ్ ఆల్ ద క్లయింట్స్ వాట్ ఈజ్ యువర్ సిస్టమ్ టైమ్. Here the server system is asking all the clients what is your system time. The clients are reply, my system time is, suppose the client is replying my system time is 3:10 and another client system is replying my time is 2:50. సో ఈ సిస్టమ్ యొక్క టైం 3:10 ఉందని రిప్లై ఇస్తుంది, ఈ సిస్టమ్ టైం అనేది 2:50 ఉందని రిప్లై ఇస్తుంది సర్వర్కి. So whenever server receives all the replies, now what is the server role? So whenever server receives all the replies, now what is the server role? The server role is, the server is saying that just computing average time and tells all the other machines to advance their clocks. Tells all the other machines to advance their clock. So just add 10 minutes and make your system is 3 o'clock. Just add 10 minutes, make your system is 3 o'clock. Here second hour, slow their clock down. Okay na? So ikkada ఏమవుతుందంటే సర్వర్ ఇక్కడ ఏం చేస్తుందంటే సర్వర్ టైం 3 o'clock ఉందమ్మా, ఈ క్లయింట్ టైం 3:10 o'clock ఉంది, ఈ క్లయింట్ టైం 2:50 ఉంది. సో సర్వర్ ఏం చేస్తుందంటే ఈ రెండు క్లయింట్ల నుంచి రిప్లై తీసుకున్న తర్వాత సర్వర్ యొక్క రూల్ ఏంటంటే ఇట్ జస్ట్ కంప్యూట్ యావరేజ్ టైం. సో ఇది ఏం చేయాలంటే యావరేజ్ టైం కంప్యూట్ చేయాలి. యావరేజ్ టైం కంప్యూట్ చేయాలంటే సర్వర్ టైం 3 o'clock ఉంది, సో ఈ సిస్టమ్ టైం 3 o'clock కావాలి, ఈ సిస్టమ్ టైం 3 o'clock రావాలి. అంటే మూడు సిస్టమ్ టైం సేమ్ ఉన్నాయో అప్పుడు యావరేజ్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ ఈ సిస్టమ్ ఈ క్లయింట్ టైం ఎంత ఉంది? 3:10 ఉంది, ఈ క్లయింట్ టైం 2:50 ఉంది. సో అప్పుడు ఏం చేయాలి, సర్వర్ అనేది ఈ క్లయింట్ వన్కి ఒక మెసేజ్ సెండ్ చేస్తుంది. సో యువర్ సిస్టమ్ టైమ్ ఈజ్ హై, ఎలా చెప్పాలంటే యువర్ సిస్టమ్ టైం అడ్వాన్స్గా ఉంది, ప్రజెంట్ సర్వర్ సిస్టమ్ నా సిస్టమ్ కన్నా నీ సిస్టమ్ టైం 10 minutes అడ్వాన్స్గా ఉంది. సో 10 minutes లెస్ చేసుకొని దీనికి ఒక మెసేజ్ ఇస్తుంది. సో ఈ సిస్టమ్కి ఏమైనా మెసేజ్ ఇస్తుందంటే యువర్ సిస్టమ్ టైమ్ ఈజ్ 10 minutes ఈజ్ లెస్, సో నువ్వు 10 minutes ఇంక్రీజ్ చేసుకొని ఇస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 10 minutes లెస్ అయితే 3 o'clock అవుతుంది, ఇక్కడ 10 minutes యాడ్ చేస్తే 3 o'clock అవుతుంది. అప్పుడు ఆల్ సిస్టమ్స్ టైమ్స్ ఆర్ యావరేజ్ అవుతాయి. సో సర్వర్ రోల్ అది ఇన్ బెర్క్లీస్ అల్గారిథం. సార్ మీ లైబ్రరీలో స్విచ్ ఎక్కడ ఉంది సార్? సో డయాగ్రామ్, ఎగ్జాంపుల్ డయాగ్రామ్ ABC. సో ఇక్కడ ఫస్ట్ సర్వర్ క్లయింట్ 1 క్లయింట్ 2, సర్వర్ టైం ఎంత ఉంది? 3 o'clock, క్లయింట్ టైం 2:50 ఉంది, ఈ క్లయింట్ టైం 3:25 ఉంది. దిస్ ఈజ్ ఆల్ ఆర్ కనెక్టెడ్ ఇన్ నెట్వర్క్.
సో సర్వర్ రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది, మై టైమ్ ఈస్ 3 o'clock. రిక్వెస్ట్ని క్లయింట్ వాళ్ళకి సెండ్ చేస్తుంది, మై టైమ్ ఈస్ 3 o'clock. సో వాట్ ఈస్ యువర్ టైమ్? హియర్ ఈజ్ ఆల్సో మై టైమ్ ఈజ్ 3 o'clock. సో వాట్ ఈజ్ యువర్ టైమ్ అని క్లయింట్స్ రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. నెక్స్ట్ డే మనం క్లయింట్స్ ఏం చేస్తాయి, రిప్లై ఇస్తాయి. సో ఏమైనా ఇస్తాయి, -10. సో -10 అంటే మీనింగ్ ఏంటంటే మై టైమ్ ఈజ్ జస్ట్ 10 minutes, sorry, 10 minutes less in your time. My time is just 10 minutes less. ఇక్కడ మైనస్ ఇచ్చా కాబట్టి లెస్ ఇన్ యువర్ టైం. సో ఇక్కడ సర్వర్ ఏమైనా ఐడెంటిఫై చేసుకుంటుంది, మై టైమ్ is 3 minus 10 అంటే 250 అని సర్వర్ ఐడెంటిఫై చేసుకుంటుంది. హియర్ దిస్ క్లయింట్ ఈజ్ ఆల్సో రిప్లై, మై టైమ్ ఈజ్ జస్ట్ +25. సో యువర్ సిస్టమ్ సర్వర్ టైం కన్నా మై టైం అనేది జస్ట్ 25 ఎబోవ్ ఉంది. అంటే సర్వర్ ఏమైనా ఐడెంటిఫై చేసుకుంటుంది, నా టైం 3 ఉంది +25 అంటే 325, అంటే ఈ క్లయింట్ టైం 325 ఉందని సర్వర్ ఐడెంటిఫై చేసుకుంటుంది. ఓకేనా? సో థర్డ్ డయాగ్రామ్ ఏంటంటే ఇప్పుడు ఈ సర్వర్ టైము క్లయింట్ టైం డిఫరెంట్ ఉంది. సో వీటన్నిటిని ఏం చేయాలి, ప్రజెంట్ కంప్యూటింగ్ యావరేజ్ టైం చేయాలి. అంటే ఆల్ సిస్టమ్ టైమ్స్ సేమ్గా ఉండేటట్టు యావరేజ్ టైం లెక్క చేసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, సర్వర్ ఏం చేస్తుంది, +5 యాడ్ చేసుకుంటుంది. అంటే 3:35 minutes అవుతుంది. సర్వర్ క్లయింట్కి ఏం చేస్తుంది, నీ టైంని +15 యాడ్ చేసుకోవాలంటుంది. +15 యాడ్ చేసుకోవాలంటే 250 + 15 3 o'clock and 5 minutes 35 అవుతుంది. అండ్ ఇక్కడ నీ టైంని -20 చేసుకోవాలి. అప్పుడు 325 ఏమవుతుంది, 305 అవుతుంది. అంటే 3 hours 5 minutes అవుతుంది. సో అప్పుడు ఆల్ సిస్టమ్స్ టైమ్ ఎలా ఉంటాయి, సేమ్ ఉంటాయి. సర్వర్ సిస్టమ్ టైం 3 hours 5 minutes, క్లయింట్ సిస్టమ్ 3 hours 5 minutes, ఈ క్లయింట్ సిస్టమ్ 3 hours. సో ఆల్ సిస్టమ్స్ టైమ్స్ ఆర్ ఈక్వల్, సింక్రనైజ్లో ఉంటుంది. సో దిస్ ఈస్ ద బెర్కిల్ అల్గారిథం కాన్సెప్ట్ ఏంటంటే డిస్ట్రిబ్యూట్ సిస్టమ్లో కనెక్ట్ అయిన ఆల్ సిస్టమ్ టైమ్స్ ఆర్ మస్ట్ అండ్ షుడ్గా ఈక్వల్గా ఉండాలి. ఒక సిస్టమ్ టైం ఎక్కువ ఉండి ఇంకో సిస్టమ్ టైం తక్కువ ఉన్నా కానీ ఆల్ ఆర్ కంప్యూటింగ్ యావరేజ్ టైం లెక్క కంప్యూట్ చేసుకోవాలి. అప్పుడు సర్వర్ ఏం చేస్తుందంటే, ఇక్కడ సర్వర్ అనే చేయాలని రూల్ లేదు. సర్వర్ టైము దీని లెక్క యాడ్ చేసుకోవచ్చు, ఈ క్లయింట్ టైం ఇక్కడ సర్వరే యాడ్ చేయాలని రూల్ లేదు. సర్వర్ టైం కూడా వీటి లెక్క కంప్యూట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఇక్కడ 3 o'clock ఉంది కదా, 250 ఉంది కదా, 325 ఉంది కదా, ఈ 3 o'clock లెక్క చేయాలని రూల్ ఏం లేదమ్మా. 250 లెక్క కూడా చేసుకోవచ్చు. ఈ సర్వర్ టైంని 250 లెక్క చేసుకోవాలంటే -10 చేసుకోవాలి. సో ఇక్కడ 3 o'clock కాడ ఏమవుతుంది, -10 అవుతుంది. అప్పుడు సర్వర్ ఏమవుతుంది, 250 అవుతుంది. ఇది కూడా -10 చేయాలంటే మైనస్ ఎంత చేస్తే వస్తుంది, 250 అంత చేస్తే 250, ఇది 250 అవుతుంది, ఇది 250 అవుతుంది, ఇది 250 అవుతుంది. సో దిస్ ఇస్ ద బెర్కిల్ అల్గారిథం. ఓకేనా?